Flashback. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదే పార్ట్ 2 అనమాట. అసలు పార్ట్ 2 ఏంటంటే మా ఫ్యామిలీ అందరూ ఈ చిలకతో జ్యోతిష్యం అయితే చెప్పించుకుంటారు. వీళ్ళు రియాక్షన్స్ కూడా చాలా ఫన్నీగా ఉన్నాయి. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. సరే, ఇంకా వీడియో అయితే మొదలు పెట్టేద్దాం. పెద్దగా పేరు చెప్పు. ఎవరికి? నీకేనా? దారం లక్ష్మీ దుర్గా. లక్ష్మీ దుర్గా లక్ష్మీ దుర్గా జాతర. సర్చింగ్ ఫర్ జాతకం. యువర్ థింకింగ్ am I right? ఉద్యోగం అవుతారు. ఉద్యోగం అవుతామన్నా అమ్మాయి గారనా. లక్ష్మీ కుబేరుడు ఇచ్చాడు. మంచిదే. లక్ష్మీ కుబేరుడు అంటే డబ్బు. కుబేరుడు అంటే డబ్బే కదా. లక్ష్మి అన్నా డబ్బు అంటే అభివృద్ధిలో వస్తుంది. అత్తవారింటికే కాదు. ఇప్పుడు ఇంటికాడ అరగపిల్లక మళ్ళీ తిడితే ఏం పెట్టారంట. అత్తామామలు మౌనంగా బతుకుతుంది. వాళ్ళని పేరు మంచి చెడ్డ నిలబెట్టుకునే అవకాశం. కానీ సంతానం అయితే ఇచ్చాడు. కొడుకు పుట్టే జాతర ఇప్పుడు ఫస్ట్ అదేనమ్మా చెప్పింది. అయితే 5 పుట్టిన కాలం వాళ్ళు అబ్బాయి అమ్మాయి పుట్టి చాలు. ఎవరు అన్నారమ్మాయి తల్లి ఇదివరకు 11 మంది కన్నా కూడా ఉండాలి. దేవరపల్లి రాష్ట్రంలో చాలా అర్జున్ గారు మంచిగా కంగారు పడతా మాడమే మాట చెప్పారు. కానీ అమ్మాయి జాతకం లగ్నం కూడా అనుకోకుండా సరస్వతి రేఖను బట్టి ఇచ్చి నిలబెట్టినట్టుకుంటే గవర్నమెంట్ చూడుతుంది. ఆ రాత ప్రకారంగా మారిపోయి కళ్యాణం మా రాతలో గెలుపుతుంది. అర్థమైందమ్మని చెప్పి చదువు రాతని నిలబెట్టినట్టుంటే బాగుండేది. ఉద్యోగం వచ్చేది. అది ఏమైందంటే చదువు కొంచెం బ్రేక్ చేసేసి కళ్యాణం రాతలు గెలిచింది. కళ్యాణం అంటే దారి. ఆయుర ఆరోగ్యంగా ఉంటావు. చల్లగా డెలివరీ ఎత్తింది. పిల్లలు పుట్టాలని కోరిక, కానీ అబ్బాయి పుట్టాలి. కానీ మీ నాన్న పదవి సేవ చేసినోడు. ప్రజలుగా ఇంటికి కాదు. మీ అమ్మ ఇంటికి లక్ష్మి. మీ అమ్మదే జాతకం అంతా మీ నాన్న కూడా కాదు. అలాంటి కుటుంబంలో పుట్టావు. ఇప్పుడు వరకు ఏలు పెట్టి చూపించుకోలేదు. పలానా వాళ్ళ అమ్మాయి మంచిది అనుకున్నాడు తప్ప చెడు మాట పెక్కుతాను గడుస్తాను అయ్యలు. కానీ అప్పుడప్పుడు కోపం ఎక్కువ. అది కొద్ది కంట్రోల్ అవ్వాలి. కోపం తగ్గించుకోవాలి. చెడు సావాసాలు మానేయాలి. అర్థమైందమ్మా నేను చెప్పింది? చెడు సావాసాలు మానేయాలి. కోపం తగ్గించుకోవాలి. భర్త భార్య అబ్బాయి పుట్టుకొస్తుంది. అబ్బాయి అర్థమైందా? అమ్మాయి జాతకం నాగేశ్వరి జాతకం. నాగేశ్వరి ఏముంది ఏం చేస్తే చిలకని చేస్తే చూడు. దుర్గమ్మ తల్లి. దుర్గమ్మ తల్లి గజవాడ దుర్గమ్మ తల్లి వచ్చింది. మంచిదే. పైన ఉంది జాతకం. నువ్వు ఎదురొచ్చినా నామా నువ్వు ఎదురొచ్చినా ఎవరికన్నా డబ్బులు ఇచ్చినా వాళ్ళు బాగుపడతారు. నువ్వు నిండుకుండు ఎవరు చూసిన డబ్బులు ఇవ్వంటే ఎవరు నమ్మరు.
రూపాయి దాంతో 10 రోజుల దాంతో అనవసరానికి ఖర్చు పెడతావు. అవసరానికి రూపాయి మేలు. అవసరం వచ్చిందంటే 20 రూపాయలు నీ బిల్లు. అనవసరం మీరు వేలు వచ్చి భర్త దేవుడు అనుకున్నావు, బిడ్డలే ఆస్తి అనుకున్నావు, బిడ్డే దేవాలని అనుకున్నావు. మీరు ఉండేది రెండో ఇల్లు, పెద్దల కాంచి రెండో ఇల్లు మీరు ఉండేది. అదేనా? కానీ నరకో శక్తి ఉంది. గుమ్మడికాయ పట్టికి తలబంద మా కూడు కట్టండి. నరకోశం ఉంది. 80 సంవత్సరాలు బతుకుతావు. పర్లేదు నువ్వు కూడా మాట పడితే బతుకు. కర్ర పట్టుకొని ముందు మనవలతో కొత్త కర్ర పట్టుకొని మాటలు పడితే బతుకు. ఇంకా 4-5 పెళ్లి చేస్తావు. కుంభక్షేత్రాలకు వెళ్తావు. విజయవాడ పెద్దపతి కుంభక్షేత్రాలు వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. మళ్ళీ మీ పేరు మీద ఒక ల్యాండ్ చేస్తాం కానీ ఇల్లు కట్టడం కానీ ఉండదు. మీ బుర్ర మట్టిలో పడేదాకా వాళ్ళ మీద ఆధారపడదు. భర్తకని 3 రోజులు ముందు వెళ్తావు. పునిత్రాలు పోతావు. పాపాత్రం అమ్మా అన్న వస్త్రానికి అయితే రూట్ లేదు. నీ కళ్ళ ముందు పుట్టినోళ్ళు పెట్టేతన్నంటి వాళ్ళు బాగుపడ్డారు. వరలక్ష్మి పెద్దోళ్ళు చెప్పుకుంటారు, చిన్నోళ్ళు చెప్పుకుంటారా? మనకి వరలక్ష్మి భర్తకని 3 రోజులు ముందు వెళ్తామని చెప్పా. అంటే అనుకున్నవే పేరు చెప్పమ్మా. రాము వరలక్ష్మి వరలక్ష్మి గారు జాతర ఫస్ట్ అవ్వాలి. ఫస్ట్ ఉందా? తీరా కొన్నైతే చూడు. వరలక్ష్మి చిలక ఆహారం పెట్టలేదేంటి? ఇచ్చానమ్మా. పెట్టుకుంటే నాకు ఆహారం ఉందిగా, దానికి పెట్టబోదు నాకు ఉండదు కదమ్మా. దానికి సర్వీస్ అమ్మా చేతి వస్తుంది. వరలక్ష్మి పిల్లలు ఇప్పుడు నువ్వు చదువుకున్నావు తల్లి, నీ మాట అంటారా? నువ్వు చదివితే మంచి ముఖ్యం చేసుకోవాలి. తప్పులేదు, మాట పడికి దాయి. ఆలోచన తక్కువ, అడావుడు ఎక్కువ. జాతక బలం అయితే బాగానే ఉంది. మీరు ఇల్లు కట్టుకునే యోగం ఉంది. ఇల్లు కట్టుకునే యోగం ఉంది. అదేం తల్లి ఆవుష్ లేకంటావా? 101 సంవత్సరం ఉంది. ఆవుష్ మితం లేదు. చెప్తాం ఉండావుష్ ఎందనకన్నా 100 ఆవుష్. కానీ వెండి బంగారం నగలు పెట్టుకోవాలని కాదు నీ కోరిక. నా భర్త నా మాటింటి చాలు, మా సంసారం ముందుకెళ్తే చాలు. నా భర్త నా మాటింటి చాలు, సంసారం ముందుకెళ్ళాలి, మాకంటే ఇల్లు ఉండాలి, మా పిల్లల జీవితాలు బాగుండాలని కోరిక. అమ్మా నీకు 2 సంతానం. ఎంతమంది ఉన్నారు? లెక్క అయితే అమ్మాయి అబ్బాయి ఉండాలి. నేను లెక్క ప్రకారం పెట్టి చెప్పా. అమ్మాయి అబ్బాయి ఉండాలి లెక్క ప్రకారం. అయితే జాతక బలంలో ఇప్పటికైనా యజమాని పేరేం పేరు? శివాజీ. కానీ జంటల పేరు నమ్మితే నామనామం రాను వచ్చినా కోపం లేదు. కానీ ప్రజాసేవకుడు అంటే ఇంట్లో రూపాయి ఇది పెడతాడు కానీ ఇంట్లో రూపాయి చూపిస్తాడు. అదేనమ్మా. అయితే నీ జాతక బలం ఆవు శ్రాకలు తప్పు లేదు. ఆదాయం దాస్తావు, 3 మీద 3 వేస్తావు, అబ్బాయి పిగిలిపోతూ ఉంటాడు. కొడుకైనా భర్త అయినా దాతది 300 రూపాయలు ఆగేసేస్తాడు. అర్థంగా గండాలు ఏమి లేవు. నువ్వు ఇంకా భవిష్యత్తులో బంగారం కొనుక్కునేది ఉంది, ఇల్లు కట్టుకునేది ఉంది. అర్థం తల్లి. అన్న వస్త్రాలకి లోటు లేదు, వాళ్ళ మీద ఆధారపడకూడదు. అయితే నీ భర్త గారు కానీ నువ్వు కానీ జాయింట్ పనులు చేయకూడదు. డబ్బులు ఇచ్చి పుచ్చుకునే కానీ జామీన్ ఉండకూడదు. అడ్డం. 3వది అతుకు స్నేహం ప్రాణగండం. నమ్మేస్తారు మాటలు చేస్తారు.
జాయింట్ పనులు చేయాలి. భవిష్యత్తులో యజమాని కానీ నువ్వు కానీ ఈ 3 పనులు బట్టి కంట్రోల్ చేసుకోండి, మీకు శుభం జరుగుతామా. మీ ఆయన పెద్ద సాగులే మా ఒకప్పుడు ఇందాక వచ్చిన వాళ్ళే మీరు. యజమాని కూడా నలుగురు సేవ చేసుకోవాలి, కానీ మోసం చేశారు ఆయన. రాజమండ్రి వాస్తవాన్ని శ్రీకాకుళం కృష్ణ గారు వారి అన్న సమాధానం 120 డబ్బులు ఇచ్చి భోజనం ఎవరో ఫోన్ చేసాము. వాటర్ ఎక్కడ ఉందమ్మా? వాటర్ వాటర్. సో ఈ వీడియో ఇలా ఎండ్ అయిందనమాట. మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు అనుకున్నారా? మేము ఇంకో గుడికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. ఆ గుడి ఏంటో పార్ట్ 3లో అయితే మీకు తెలిసిద్ది. అలాగే పార్ట్ 3 కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. చాలా మంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి.